హలో ఎస్ చూశారుగా ఆ క్యాప్షన్. అంగస్తంభన సార్ ఆ టైంలోనే జరగట్లేదు సార్. ఏ టైం బాబు? ప్రాబ్లం ఉన్నవాడికి ఆ టైం ఏంటో ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది. జనరల్గా అబ్బాయిలకి ఏమవుతుందంటే అండి, సార్ నేను ఫోర్ ప్లే చేసేటప్పుడు చక్కగా ఉంది సార్ తమ్మన, ఏ ప్రాబ్లము లేదు. మరేమా సార్ జస్ట్ పెనట్రేషన్ చేద్దామంటే నాకు అంగస్తంభన కోల్పోతున్నాను. రెండో వ్యక్తి, సార్ హస్తప్రయోగం చేసుకుంటా కదా సార్, భలే గట్టిగా ఉంటుంది సార్. కరెక్ట్గా మా పార్ట్నర్ దగ్గరికి వెళ్ళి నేను పెనట్రేటివ్ సెక్స్ చేద్దాము, ఏనులో ప్రవేశపెడదాం అనుకుంటే గట్టితనం కోల్పోతున్నాను సార్. మూడో వ్యక్తి, సార్ నాకేదైనా అలా ఊహకు వచ్చింది అనుకోండి, కొంచెం రొమాంటిక్ మూడ్ ఉందనుకోండి, లేదా అలా ఏదైనా ఫిగర్ని ఊహించుకున్నా అనుకోండి సార్, భలే ఎరెక్షన్ ఉంటుంది సార్. బట్ ఎందుకో సార్ మరి కరెక్ట్గా నా గర్ల్ ఫ్రెండ్ దగ్గర పోయి అలా ఫోర్ ప్లే మొదలుపెట్టి ఇంకా మెయిన్ యాక్షన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, కరెక్ట్ ఆ టైంలోనే సార్ నా అంగస్తంభన ప్రాబ్లం అయిపోతుంది సార్. ఈ 3 స్టోరీస్ చూశారు కదా, ఈ ముగ్గురు వ్యక్తుల ప్రాబ్లం ఏంటో. నార్మల్గా ఉన్నప్పుడు వీళ్ళకు చాలా చక్కగా ఉంటుంది అంగస్తంభన, కానీ అసలైన కార్యక్రమం వచ్చినప్పుడే వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు. అంటే అంగం యొక్క స్తంభన అనేది సరిగా జరగట్లేదు. ఇది ఎలా ఉందంటే ఉదాహరణ చెప్తాను మీకు. సార్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో నాకు మా శ్రీ చైతన్య నారాయణ అండి, నేనే సార్ మా బ్యాచ్లో ప్రతి నెల పెట్టే ఎగ్జాము, క్వార్టర్లీకి పెట్టే ఎగ్జామ్లో నేనే టాపు. కానీ సార్ ఫైనల్ ఎగ్జామ్ సార్ ఐపీఏలో మాత్రము 4th టాపర్ సార్. నేను ఇంతకుముందు ఫస్ట్ టాపర్ 4th టాపర్. అదే ఈ ప్రాబ్లం కూడా అటువంటిది. నువ్వు చేసే క్రమంలో దాని పనితనం ఏంటో చూపించాలి, కానీ సో ముందంతా ఉండి అప్పుడు లేకుంటే ఎట్లవుతుంది సార్? ఏంటి సార్, ఏం కారణాలు ఉండదు సార్ అని మీకు డౌట్ రావచ్చు. వీటిలో మొదటగా ఏమంటే నాన్ ఫిజికల్ కాజ్. నాన్ ఫిజికల్ కాజ్ అంటే ఏంది? మన మైండ్కి సంబంధించి. కరెక్ట్గా ఆ టైంలో ఏమవుతుంది, మీరు పొజిషన్ మారడము, లేదా అంతసేపు ఎంతైతే రొమాంటిక్ మూడ్ ఉందో వెంటనే మార్నింగో లేదా ఈవినింగో మధ్యాహ్నమో మీ బాస్తో మీ వర్క్కి సంబంధించిన ఒక చిన్న రిఫ్లెక్స్ బ్రెయిన్లో మెదులుతూ ఉంటుంది. అంతసేపు అలా ఉండి ఆ జస్ట్ చేంజ్ అయ్యే పొజిషన్లో ఈ ఆలోచన రావడం, పొద్దున ఏం చేయాలో అని గుర్తు రావడము, వెంటనే మన సెక్స్ రిఫ్లెక్స్ డౌన్ అయిపోయి మిగతా రిఫ్లెక్స్ యాక్టివ్. ఇవన్నీ కూడా మనము స్విచ్ చేస్తే లైట్ చాలా షార్ప్గా ఉంటాయి మన న్యూరాన్స్ అన్ని బ్రెయిన్లో. సో అది మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మీకు ఆ టైంలో వచ్చిన చిన్నపాటి యాంగ్జైటీ కానీ, లేదా రెండో కారణం చెప్తా చూడండి. సార్ 2-3 సార్లు ఇదే జరిగింది, 4వసారి కరెక్ట్గా ఆ క్షణం వచ్చే లోపల సార్, అంటే మన వాడికి బ్రెయిన్ థాట్ ప్రాసెస్ అలా అయిపోయింది, ఇంకా చేస్తానో లేదో, ఓకే కదా ఈసారైనా పెనిట్రేట్ అవుతుందా లేదా, అయినా కూడా ఎక్కువసేపు చేయలేనేమో, ఈ భయాందోళన. ఇది మొదటగా మనం కారణంగా చెప్పుకోవచ్చు. ఫిజికల్ కారణాలు ఏముండొచ్చు చూడండి. ఒకటి, హార్మోన్ నిజంగానే ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు. మరి మీరు అనేది చూసారు, ఆ టైంలో హార్మోన్స్ బాగుండి ఈ టైంలో లేదా, ఉండిండొచ్చు. కానీ సస్టెనిటీ మీకు ఒక 3 నిమిషాలు అనుకోండి, ఫోర్ ప్లేలో మీరు 2 మినిట్స్ ఉంటే ఆ 1 మినిట్, ఈ 3 నిమిషాల వ్యవధిలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు కూడా సస్టెనిటీ లేకపోవచ్చు. లేదా మనం ఎప్పుడూ చెప్పుకుంటే వాస్కులర్ కాజ్, అంత సాఫ్ట్గా ఉండే పెనిస్ ఆ టైంలోనే అంత గట్టిగా కానీ కారణం పెనిస్లో ఉన్న బ్లడ్ స్పేసెస్లో బ్లడ్ రష్గా వెళ్ళి ఫిలప్ కావడం. సో అందులో ఒక వాస్కులర్ ప్రాబ్లం ఉండొచ్చు. సో ముఖ్యంగా ఈ 2 ఫిజికల్ కారణాలు. మొదటిది ఈ రెండిటి కంటే తన ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తూ మిగతా సమయంలో ఎట్లా ఉన్నా కూడా కరెక్ట్గా ఆ టైం వచ్చే లోపల మాత్రం గట్టితనం కోల్పోవడం కానీ, మరి కొందరికైతే మీరు నంబరు, సార్ అంతసేపు బాగుంటాను ఆ టైంలో కరెక్ట్గా పెనిట్రేట్ చేస్తుంటే స్కిన్ వెనక్కి వెళ్ళిపోక టైట్ అయిపోయి పెయిన్ వచ్చి నాది సాఫ్ట్నెస్ పోతుంది. లేదా ఇంకో వ్యక్తి ఎక్కువ సెన్సిటివ్నెస్ ఉంది. ఈ కారణాలు ఇందాకే ఇవన్నీ కూడా మనం సింపుల్గా కరెక్ట్ చేసుకోగలిగినవి. స్కిన్ టైట్ ఉంది, రీజన్ తెలుసుకొని క్లియర్ చేసుకుంటాం. సెన్సిటివ్ ఉంది, దానికి సంబంధించిన చిన్నపాటి జెల్స్ క్రీమ్స్ వాడతాం. సో వీటి వల్ల కూడా అంతవరకు బాగుంది. ఫీమేల్ పార్ట్నర్ బాడీ ఎంటర్ అయ్యి తగిలే లోపల వెంటనే ఆ ఎజాక్యులేటరీ రిఫ్లెక్స్ వచ్చేసి వాళ్ళకి ఇద్దరు త్వరగా లీక్ అయిపోవడం కానీ, సీమను అంటే ఎజాక్యులేషన్ త్వరగా జరగడం కానీ, లేదా అంతసేపు ఉన్న గట్టితనము మనకు పైన వచ్చే సెక్స్ రిఫ్లెక్స్ పడిపోవడం వల్ల కానీ యూజువల్గా గట్టితనం అనేది కేవలం పెనట్రేటివ్ సెక్స్ టైంలో మిస్ అవుతూ ఉంటారు. ఇవి కాకుండా అంటే నేను కొన్ని ఉదాహరణలే చెప్పాను. మీరు మన క్లినిక్ వచ్చినట్టయితే ఇంకా వీటికి సంబంధించిన ప్రాబ్లం ఏదన్నా మీ తరపు నుంచి ఉంది అంటే నేను ఒకసారి మీతో చర్చించి
వాటికి సంబంధించిన కారణం ఏదైనా తెలుసుకోగలిగితే ఖచ్చితంగా రెగ్యులర్గా నేను ఇందాక చెప్పినట్టు మీకు 3 సందర్భాల్లో బాగుండి మెయిన్ సందర్భంలో కూడా మీకు ఫెయిల్యూర్ అనేది లేకుండా చేసి మీ సెక్షువల్ లైఫ్ బాగుండే విధంగా చేయడంలో నేను ఒక ఆండ్రాలజిస్ట్గా తప్పక ఒక మంచి పాత్ర పోషిస్తాను. థ్యాంక్ యూ. ఎస్.